ముస్తాఫా గారు ధైర్యంగా ఉన్నాడు. ఈ ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఆయన పాపం అనవసరంగా చేయనటువంటి తప్పుకి రకరకాలైనటువంటి సెక్షన్లు నా మీద బనాయించి అక్రమంగా నన్ను కేసులో జైల్లో నిర్బంధించడం న్యాయమా అనేటువంటిది ఒక్కటే ఆయన ఆందోళన చెందుతున్నాడు తప్ప మిగతా విషయాలు ఆయన ఎక్కడా కూడా దాని గురించి బాధపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర పడుతుందో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే విధేయులుగా ఉన్నారో వాళ్ళ మీద వెతికి మరి కేసులు వచ్చినప్పుడు కేసులు బనాయించేటప్పుడు చూసాం. ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే బలమైనటువంటి సెక్షన్లు నమోదు చేసేటువంటి పరిస్థితులు చూసాం. ఈరోజు అసలు కేసులు సృష్టిస్తున్నారు. లేని కేసుల్ని ఉన్న కేసుగా సృష్టించి దాని మీద రకరకాలైనటువంటి ఈరోజు SC/ST దగ్గర నుంచి కిడ్నాప్ కేసు దగ్గర నుంచి హత్యాయత్నం దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి కేసులు బనాయించి ఈరోజు ముస్తాఫా గారిని జైల్లో పెట్టడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ, ఆయనతో ఉన్నటువంటి ఆయన అభిమానులు కానీ, ఆయన సహచరులు కానీ అందరూ కూడా ఈరోజు తీవ్రంగా బాధపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు కొడుకు ఆలోచన చేయాల్సింది, ఈరోజు మీరు కొంతమందిని మాకు సంబంధించినటువంటి వ్యక్తులను జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు. రేపు ఎప్పుడు కూడా కర్మ ఎవరిని విడిచిపెట్టదు. రోజులు ఒకటేగా ఉండవు. ప్రతి ఒక్కరికి వెలుగు చీకట్లు ఉంటాయి. ఈరోజు మేము అధికారంలో లేకపోవచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు. మీరు చేసినటువంటి నేరాలకి ఘోరాలకి ఇప్పటికే 26 నెలల్లో మీ అబ్బా కొడుకులు ఇద్దరు తండ్రి కొడుకులు జీవితకాలం జైలు శిక్ష అనుభవించినా సరే ఇంకా మీరు చేసినటువంటి నేరాలు మిగిలిపోతాయి తప్ప మీ శిక్షాకాలం మాత్రం పూర్తి కాదు. అన్ని నేరాలు ఘోరాలు చేసినటువంటి మీరు ఈరోజు ఏది సంబంధం లేనటువంటి, ఈరోజు చూస్తే నవ్వు వచ్చేటువంటి కేసు. ఎవడైతే ఒక వ్యక్తి ఆయన దగ్గర డబ్బులు తీసుకుని పొగాకిస్తానని ఇవ్వకపోతే దాన్ని ప్రశ్నిస్తే ఆ వ్యక్తి వెళ్ళి నా మీద కిడ్నాప్ చేశారని రకరకాల కేసులు పెడితే ఒక తప్పుడు కేసును సృష్టించి దాని మీద పచ్చ మీడియాలో లేనిపోయినటువంటి వార్తలని రాయించి ఈరోజు ఆయన తీసుకొచ్చి జైలు పాలు చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఆయన రౌడీ కాదు, ఆయన మీద కేసులు లేవు. ఆయన ఎప్పుడు కూడా పాపం ఒక పరిధి దాటి ప్రవర్తించేవాడు కాదు, మాట్లాడేవాడు కాదు. ఆయన గురించి నెల్లూరు జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉండేటువంటి అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి వ్యక్తిని కక్ష కట్టి ఈరోజు తీసుకురావడం మమ్మల్ని అందరినీ కూడా బాధించింది. అందుకే వెళ్ళి పరామర్శించడానికి ఈరోజు ప్రత్యేకంగా రాంబాబు గారు, ఆయన బిడ్డ ఫాతిమమ్మ అందరూ వచ్చారు. కాబట్టి అందరం వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి పరామర్శించాం. ధైర్యంగా ఉన్నారు ఇద్దరు కూడా, ఫాతిమమ్మ సోదరుడు కానీ ముస్తాఫా గారు కానీ. కాబట్టి తప్పనిసరిగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. న్యాయస్థానం ఈరోజు ఎవరైతే అక్రమ కేసులు బనాయించారో ఆ కేసుల విషయంలో న్యాయం వైపు నిలబడుతుందని మేము ఆశిస్తున్నాం. తప్పనిసరిగా త్వరలోనే ముస్తాఫా గారికి బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ రాకుండా ఉండడానికి ఎన్ని రకాలైనటువంటి కుట్రలు పన్నాలో, ఎన్ని రకాలైన కుతంత్రాలు పన్నాలనే దానికి ఇప్పటికే ఇటు పోలీసులు, అటు ప్రభుత్వంలో పనిచేసేటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అందరూ కలిసి పదును పెట్టడం జరుగుతుంది ఆలోచనలకి. ఏది ఎన్ని చేసినా సరే ఈ కేసులో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, ఇది పూర్తిగా తప్పుడు కేసు, అక్రమంగా బనాయించినటువంటి కేసు అని చెప్పి అందుకనే మేము ఈరోజు ఆయన్ని కలిపి మా సంఘీభావం తెలియజేసి ధైర్యంగా ఉండమని చెప్పడానికి వచ్చాం.